ఆయన విడుదల 1 చూసిన తర్వాత 2 కోసం ఎందుకు ఎదురు చూడాలి అన్నారు కదా. సినిమా చూడండి వచ్చి మీకు తెలుస్తుంది. విజయ్ సేతుపతి గారు ఆయన నిజంగా ఫైటింగ్ సన్నివేశాల్లో కానీ, బురదలో ఓల్డ్ లుక్ లో సన్నివేశాల్లో కానీ, రియల్ క్యారెక్టర్లు అంటే మనము మన తాతల టైంలో, మన నాన్నగారి టైంలో వాళ్ళు పేదరికానికి పెత్తందారికి గొడవల్లో పోలీసులు నక్సలిజానికి గొడవల్లో జరిగేటప్పుడు ఆ సన్నివేశాలు గుర్తొస్తాయన్నమాట. నిజంగా ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ, అలాగే సాంగ్స్, సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటే అద్భుతంగా అనిపిస్తాయి అనమాట. హీరో హీరోయిన్ పెట్టి అర్ధనగ్నంగా చూపించి ఎగిరి డాన్స్ కాదండి, సిచ్యువేషన్ సాంగ్స్, ఒక స్టోరీ బేస్డ్ సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బీజిఎం తో పాటు సూరి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది పోలీసుగా, అలాగే ఒక పోలీసుగా ఉండి ఒక డ్రైవర్ గా, పోలీస్ డ్రైవర్ గా ఉంటాడు. అద్భుతమైన క్యారెక్టర్ అనమాట. అతను మనోవేదన అయితే నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. ఇక విజయ్ సేతుపతి గారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఉత్తమ నటుడు, నాకంటే గొప్ప నటుడు అని చెప్పేశాడు అనమాట. అద్భుతంగా అంటే అద్భుతంగా చేయగలడు విజయ్ సేతుపతి. చిరంజీవి గారు మెచ్చుకున్నాడంటే విజయ్ సేతుపతి గారు నాకంటే గొప్ప నటుడు, ఇండియాలోనే ఉత్తమ నటుడు అని మెచ్చుకున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి. విజయ్ సేతుపతి నటన గురించి కానీ, వెట్రిమన్ డైరెక్షన్ గురించి కానీ, ఇళయరాజా మ్యూజిక్ గారి కానీ, మ్యూజిక్ గురించి కానీ, సూరి పెర్ఫార్మెన్స్ గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. సూరి పడే మనోవేదన చాలా బాగుంది భయ్య. ఎందుకంటే పార్ట్ 1 లో మనం ఎంత ఊహించుకున్నామో ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, లాగ్ అని ఫీల్ అవుతున్నారు చాలా మంది. లెంత్ ఎక్కువ ఉన్నది, మరి కూర్చొని చూడండి మీకు తెలుస్తుంది. 90s లో 90s లో వచ్చిన పోలీసులకు నటన కానీ, పెర్ఫార్మెన్స్ కానీ సూపర్ గా చేస్తుంది. ఆయన చనిపోయిన సన్నివేశాలు, ఫైటింగ్ సన్నివేశాలు, ఓల్డ్ లుక్ చూపించే సన్నివేశాలు కానీ రియల్ క్యారెక్టర్లు గుర్తొస్తాయి అనమాట. పోలీసు వాళ్ళు అతన్ని కొట్టేసి చంపేసి తీసుకొని పోతుంటే ఆయన శవంలాగా కూడా ఒక అద్భుతంగా నటించేస్తాడు. ఫైటింగ్ సన్నివేశాల్లో అతను తన తోటి వ్యక్తులు చనిపోతే ఆయన ఏడుస్తున్నప్పుడు నోట్లకెళ్ళి సొల్లు కారుతుంటే ఆ సొల్లును కూడా రియలిస్టిక్ గా చూపించారనమాట. అద్భుతమైన నటుడు అనమాట. బీజిఎం బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, వండర్ఫుల్ మూవీ అండి. అతను విజయ్ సేతుపతి కనుక చనిపోకపోతే పార్ట్ 3 కూడా వచ్చేదేమో అనే ఫీలింగ్ కలిగింది. అతను చనిపోవడం అయితే నాకు చాలా బాధేసింది. బతికుండే బాగుండాలనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, అడవి సన్నివేశాలు బాగా చూపించారు. నక్సలిజానికి, ప్రొడక్షన్ పోలీసులకి మధ్యలో, అలాగే పేదరికానికి పెద్దందారికి మధ్యలో జరిగే సన్నివేశాలు కూడా అద్భుతంగా మూవీ బాగా అనిపించింది. విడుదల 2 థియేటర్లో చూడాలి. వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఫస్ట్ థింగ్ మెయిన్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఏంటంటే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అబ్బా. అస్సలు చూసి మనం ఎంతైతే హై ఫీల్ అవుతామో దానికి మించిన యాక్టింగ్ చేశారు ఇందులో అయితే. ఇంకొకటి సూరి గారి క్యారెక్టర్ తక్కువ డ్యూరేషన్ ఉన్నా కూడా ఉన్నంతసేపు ఆయన ఎక్స్ప్రెషన్తో కావచ్చు, ఆయన ఇచ్చే డైలాగులతో కావచ్చు చాలా బాగా అనిపిస్తుంది, ఆయన వాయిస్ ఓవర్. ఇంకొకటి వెట్రిమారన్ గారి రైటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో. అంటే అక్కడక్కడ కొన్ని సీన్లు ఎగ్జాక్ట్గా కొన్ని సీన్లు ఏంట్రా లాగుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చినా వెంటనే దాన్ని కవర్ చేసేసాడు. ఎందుకంటే ఆయన ఎమోషన్తో కావచ్చు, ఆయన చెప్పే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కావచ్చు చాలా బాగా అనిపిస్తాయి థియేటర్లో. ఇంకోటి పావురుమా సాంగ్ చాలా బాగా అనిపించింది. మేల్ వర్షన్, ఫీమేల్ వర్షన్ రెండు ఉంటాయి. రెండు కూడా కొంచెం ఒక మంచి లో ఫీల్ అయ్యే వాళ్ళకి కొంచెం లవ్ ఫీల్ ఇస్తుంది. ఈ పార్ట్ 2కి హీరో విజయ్ సేతుపతి గారు. పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని చిన్న హింట్ ఇచ్చారు, బట్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేయాలి. ఓవరాల్ గా మంజు వారియర్ గారి క్యారెక్టర్ చాలా సింపుల్ గా ఉన్న మంచి ఎఫెక్టివ్ క్యారెక్టర్ పెట్టారు. ఎందుకంటే మోటివేట్ చేసే క్యారెక్టర్. ఇంకొకటి పర్ఫెక్ట్ వైఫ్ ఎలా ఉండాలి అనే క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. అదే అంటున్నాను, ఏదైతే ఆయన రాశారో చాలా 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 బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్ గా సినిమా బాగుంది, థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. 5కి 3.5. థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే విడుదల సినిమా చూస్తున్నా. సినిమా ఓవరాల్ గా బాగుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. విడుదల 1 కన్నా విడుదల 2 ఇంకా బాగుంది. విడుదల 1 చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారో దానికి 10% ఈ సినిమాకి ఇంకా మంచిగా ఉందని ఫీల్ అవుతారు. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా విడుదల. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్, సూర్య యాక్టింగ్, డైరెక్షన్, వెట్రిమారన్ సార్ ఆయన తోపు డైరెక్టర్. మన జూనియర్ ఎన్టీఆర్ గారే అడిగిన ఒక సినిమా చేయండి, తమిళ అయినా సరే చేస్తాను చెప్పేసి. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనము. యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది. సినిమాలో ఓవరాల్ ఫుల్ మీల్స్ సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా విడుదల 2. ఓకే, ఈ మనకి ఇప్పుడు సినిమాలు లేవు కదా, ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమాకి రావాలి, చూడదగ్గ సినిమా. ఓకే, సో చాలా బ్రహ్మాండంగా ఉంది బ్రో. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా.
మనం చూస్తుంటూ పోతుంటే నిజంగా రాడికల్స్ ఉన్న వాళ్ళకు, ఐడియాలజీ ఉన్న వాళ్ళకు నిజంగా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక చదువుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా ఎక్కుతుంది. సో సమాజం పట్ల కొంచెం అభిమానం ఉన్న వాళ్ళకైతే ఇంకా 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 బాగా నచ్చుతుంది. సో సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మనం చెప్పాలంటే విజయ్ సేతుపతి మాత్రం యాక్టింగ్ అయితే చించి ఆరేశాడు అనుకోవచ్చు. నిజంగా అలాంటి యాక్టింగ్ మన తెలుగు హీరోల్లో ఎవ్వరు చేయరు. నిజంగా చెప్తున్నా. ఎందుకని చెప్తున్నానంటే ఆ సీన్స్ కు ఒక నిజంగా మీ థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. నిజంగా క్రేజీ అనిపించింది. విజయ్ సేతుపతి గారు చేసిన యాక్టింగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ దుమ్ము దులిపారు అనుకోవచ్చు. ఇంకొకటి ఈ సినిమాకి ఇంటర్వెల్ సీన్, ఇంకొకటి క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా గూస్ బంప్స్ వస్తాయి. ఇంకోటి చాలా ఎమోషనల్ అవుతారు. సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య నాకు. ఇంకో సాంగ్ మాత్రం ఒకటే ఉంది. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకో విజయ్ సేతుపతి ఇంకో హీరోయిన్ మధ్య వచ్చే సెంటిమెంట్ కావచ్చు, లాస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చూసుకుంటే స్టార్టింగ్ లో మన ఎంట్రీ సీన్ మాత్రం విజయ్ సేతుపతిది మాత్రం నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో అయితే అనిపించింది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సినిమా మాత్రం హైలైట్. సినిమా యావరేజ్ యావరేజ్ అంటే పార్ట్ 1 కి పార్ట్ 2 ఏంది తేడా? పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 స్లోగా నడిచింది, చాలా స్లోగా నడిచింది. ఓకే, విజయ్ సేతుపతి యాక్టింగ్ పర్లేదు. హీరోయిన్ మంజు వారియర్ ఎలా ఆవిడకి అనిపించింది? బాగానే ఉంది. అంటే ఈ విడుదల పార్ట్ చూస్తే కొంతమంది హట్ అవుతారు, రాజకీయ నాయకులు అనే విధంగా ఉన్నారు. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. జనాలకు బాగా రీచ్ అవుతుంది మన తెలుగు audience. మన కథ కాదు కాబట్టి మనకి రీచ్ అవ్వదు. ఓకే, అందులో జరిగే నక్సల్స్ ఇదంతా మనకు లేదు కదా. ప్రజెంట్ నక్సల్స్ లేదు, ఉందా లేనిది తీసేది కాబట్టి మనకి నచ్చదు. ఓకే, అంటే కొంచెం పర్లేదా, చూడొచ్చా వన్ టైం అయినా? స్లోగా నడిచింది ఓకే, అంతే. దాన్ని బట్టి మీరే చూసుకోండి. ఓకే.